మీడియా వారికి నా నమస్కారాలు. నిన్నటి రోజున మేయర్ వసీం మరి కార్పొరేటర్లు కలిసి మా శాసనసభ్యులు దగ్గుపాటి ప్రసాద్ అన్న వ్యాఖ్యల గురించి, తన పనితీరు గురించి, వాళ్ళ పనితీరు గురించి విమర్శించడం జరిగింది. దానికి నిరసిస్తూ ఈరోజు మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అయ్యా మేయర్ వసీం, మీరు 5 ఏళ్లుగా పెట్టిన గుంతలు, కాలవలు, కుక్కల దాళ్ళు ఇవన్నీ వాడున ప్రతిరోజు మీ ఇంటికి ఎమ్మెల్యే అని తిరుగుతున్న మా దగ్గుపాటి ప్రసాద్ అన్న డెవలప్మెంట్ని మీరు ఓర్వలేక ప్రెస్ మీట్లు పెడుతున్నారు. గత 5 ఏళ్లుగా మీరు ఏం చేశారు? దానికి ప్రజలు మ్యాండేటరీ ఇచ్చింది వాస్తవం కాదా? 11 మందితో మీకు కూర్చోబెట్టారే శాసనసభ్యులుగా. 164 మెజారిటీ మా తెలుగుదేశం పార్టీకి ఎందుకు ఇచ్చారని కొంచెమైనా మీకు బుద్ధి జ్ఞానం ఉందా అని నేను అడుగుతున్నా. మీరు ఈయన అభివృద్ధి చేసింటే మీకు 11 మందితో మ్యాండేటరీ ఇచ్చేవాళ్ళ ప్రజలు? మీరు ఎప్పుడు మంచి ప్రజలకు చేయలేదు. ముఖ్యంగా ఈ అనంతపురం నగరానికి వస్తే పోయిన 6 నెలల్లో మా దగ్గుపాటి ప్రసాద్ అన్న సీసీ రోడ్లకు 2,90,00,000 ఇచ్చారు. బీటీ రోడ్లకు 6 కోట్లు ఇచ్చారు. 80 ఫీట్ రోడ్ రామ్నగర్కు 61 లక్షలు ఇచ్చారు. జేఎన్2 పెండింగ్ శాలరీస్కి 19 కోట్లు ఇచ్చిన ఘనత మా దగ్గుపాటి ప్రసాద్ అన్న గారిది. సిఎంఆర్వై రిలీఫ్ ఫండ్కి 34 మందికి 50 లక్షలు ఇచ్చిన ఘనత మా దగ్గుపాటి ప్రసాద్ అన్న గారిది. అలాగే డెవలప్మెంట్ ఆఫ్ హిందూ బరియల్ గ్రౌండ్స్ ఏదైతే ఉన్నాయో దానికి డెవలప్మెంట్ కోసం 49,50,000 ఇచ్చిన ఘనత మా దగ్గుపాటి ప్రసాద్ అన్న గారిది. అలాగే కన్స్ట్రక్షన్ ఫర్ కాంపౌండ్ వాల్స్ ఫర్ శ్రీనగర్ కాలనీ పార్కుకి ఏదైతే ఉందో దానికి 65 లక్షలు ఇచ్చిన ఘనత మా దగ్గుపాటి ప్రసాద్ అన్న గారిది. ఇలాగే చెప్పుకుంటూ పోతే చాలా అభివృద్ధి పనులు మరోవంక వాళ్ళైతేనేమి, నడివంక కోసం క్లీనింగ్ అయితేనేమి మరోవంకకు 78 లక్షలు, నడివంకకు 42 లక్షలు, మొత్తం కలిపితే 26,15 లక్షలు ఇచ్చిన ఘనత మా దగ్గుపాటి ప్రసాద్ అన్న గారిది. మొత్తం కలిపితే దాదాపు 70 కోట్లు ఈ 6 నెలల్లో ఇచ్చిన ఘనత మా దగ్గుపాటి ప్రసాద్ అన్న గారిది. మీరు గెలిచిన వెంటనే 2019 నుంచి 6 నెలల వరకు ఏం చేశారయ్యా వెంకట్రామరెడ్డి గారు? మీరు మోకాలు చిప్పలని చెప్పి రెడీ చేసుకోవడం కోసం సంవత్సరం వరకు ప్రజల్లో రాలేదు. మీ మేయరు కరోనా, మీ దరిద్ర జగన్మోహన్ రెడ్డి రాగానే కరోనా బారిన పడి మనుషులు అతలాకుతలమైతే మీరు ఎక్కడికి పోయారయ్యా వెంకట్రామరెడ్డి గారు అని నేను అడుగుతున్నా. మీరు డెవలప్మెంట్ చేశారా? రండి, మీరు కానివ్వండి, మీ కార్పొరేటర్లు కానివ్వండి, మీ మేయర్ కానివ్వండి, మీ ఎక్స్ ఎమ్మెల్యే కానివ్వండి, మా దగ్గుపాటి ప్రసాద్ అన్నతో రండి, తిరగండి. మేము ఇంటింటికి పోతున్నాం, ప్రజల బాధ వింటున్నాం, ప్రజలకు ఏదైనా కావాలంటే చేస్తున్నాం. మీరు రండి, మీరు చేసిన ఘోరాలు, నేరాలు అన్ని బయట పెడతామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నాకు ప్రతి ఒక్కరికి తెలియజేసుకుని సెలవు తీసుకుంటున్నాను.